సార్ మీరు ఇప్పటి వరకు ఇక్కడ చెప్పలేని యొక్క సీక్రెట్ చెప్పాలి ఇప్పుడు. అలాగే మీరు ఎలా ధనవంతుడు అయ్యారో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు అది ఓకే, కానీ ఎక్కడికెక్కడ సీక్రెట్లు అనేది కొన్ని ఉంటాయండి. అది నాలోనే ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు గురువులు కానీ కొన్ని ఉంటాయి. నా కోసం అది ప్రజల కోసం ఎంత ఇవ్వాలని అంత ఇచ్చేసాం. అది ప్రజలు దాన్ని పట్టుకుంటే ఎంత దూరమైన వాళ్ళు ఎదగొచ్చు. అర్థమైందా? విశ్వమణి బాబు గారు ఎలా ధనవంతుడు అయ్యారు? ఇది చాలా ఎక్సలెంట్. ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే నా లైఫ్ స్టైల్ ఏంటంటే ఫస్ట్ చదువుకుంటున్నాను. ఫాదర్ ఉన్నంత కాలం ఏ పని చేయకుండా ఆయనకి ఎప్పుడైనా హెల్ప్ చేద్దాం. వ్యవసాయం నేర్చుకున్నాను. కూడా పోయేది నాకు ఆశ అనమాట. కూడా పోతే నేర్చుకుంటున్నాను. వ్యవసాయం బాగా తెలుసు నాకు. ఆయన ఏదైనా ముఖ్యమైన అన్నప్పుడు పొద్దున్న చేసుకుంటూ వస్తున్నాను. చదువుకుంటున్నాను. హార్ట్ అటాక్ వచ్చింది ఫాదర్కి. 12 రోజులు వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని నిశ్చితార్థం చేసి 12 రోజులు పెళ్లి చేసి అయిపోయింది. ఫాదర్ హార్ట్ అటాక్ జైడ్ అయిపోయాడు. అవతల ఇంకా వేరే దారిలో నేర్చుకుంటూ ఉన్నాను. నాకు వ్యవసాయం చేయాలని టీచర్ అవ్వాలని ఆశ అని చెప్పాను సరే. అవతల అట్లా వ్యవసాయం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ సర్పంచ్ అయినాను. మళ్ళీ ఆలోచన విధానాన్ని మార్చాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆలోచన విధానం. ఇది కాదు, ఈ 10 అయ్యేలోపు నేను అనుకున్నది ఇది సంకల్ప బలం, నాలో ఉన్న బలం. ఈ 10 అయ్యేలోపు నేను 3 దేవతలు నమ్మాను. నా ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. నా ఇంట్లో ఫోటోలు అన్ని మంత్రాలు తెచ్చుకున్నాను. జీ తెలుగు దేవిశ్రీ గురుజీ అని ఒక అతను వస్తాడు, గురుగారు. ఆయన్ని ఫాలో చేసి నా భార్య చూపించింది. ఆయన ఫాలో చేస్తూ ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గర కూడా పోయి పూజల గురించి కొన్ని నేర్చుకొచ్చుకున్నాను. పూజలు చేసేవాడిని. పూజలు చేస్తూ బలంగా మమేకమైనాను. అంటే కనకధార స్తోత్రం చదివితే కనకవర్షం కురిపిస్తుంది అని అప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలుసు. అక్కడ ఎన్నిసార్లు చదివాను నాకే లెక్కలేదు. అర్ధనారీశ్వరం స్తోత్రం చదివితే అన్ని అనుకూలత అర్ధనారీశ్వరం లాగా ఐకమత్యం అయిపడుతుంది అని అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. కనీస రుణ విమోచన స్తోత్రం చదివితే అప్పులన్నీ తిరిగిపోతాయని అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలిసింది. ఆ విధంగా అనుమానశాలి చదివితే ఏదైనా జయించవచ్చు అనేది అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. దుర్గా అష్టకం చదివితే అన్ని దుష్టశక్తులు దూరం పోతుంది, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. నేను చదివాను ఇవన్నీ. వెంకటేశ్వర వజ్రకల్సరం చదివితే వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందొచ్చు అని అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలుసు. ఆయనకి అప్పటాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నప్పుడు ఒక చిన్న గుడి కూడా ఒకటి రద్దు చేశాను మా ఏరియాలో, మా ఇంటి దగ్గరలోనే. ఆ పూజ అప్పటాల నుంచి ఏమి లేనప్పుడే స్టార్ట్ చేశాను. ఆ సేవ అట్నే కొనసాగింది. భగవంతుడు మనకి ఏం చేశాడని నేను చూడలా, భగవంతుడికి నేనేం చేశానని ఆలోచించా. ఆయన నాకు 1000 రెట్లు ఇచ్చేసినారు. అంటే 3 దేవతలందరూ నేను ఏం చేశాననేది, నేను ఏం చేసినాను వాళ్ళకి. దేవుడిని మొక్కకనే దేవుళ్ళు ఎవరు ఉన్నారు, ఏమి ఇచ్చినారు, వాడికి ఇస్తున్నాడు. నువ్వేం చేసావు దేవుడికి? నేను చేశా. మనం చేయాల్సింది కరెక్ట్గా పోటీ ఉంటుంటే నేను నిద్రలేసి 3 గంటల 45 నిమిషాలు స్నానాలు చేసుకుని 4 గంటల 15 నిమిషాల కంటే ఇంట్లో దీపాలు వెలిగేది. ఆ దేవుళ్ళ పటాలు, ఎన్ని దేవుళ్ళ పటాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళ మంత్రాలు చదువుతుంది. అన్ని దేవుళ్ళ మంత్రాలు చదువుతుంది నేను. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఆ సరస్వతి అష్టకం అయితేమి, ఇలా ప్రతిది దేవుళ్ళ పటాలు ఉన్న ఫోటోలు అన్ని చదివేసినాను. కట్లు ఉన్నాయి నా ఇంట్లో. వాళ్ళ అనుగ్రహం అక్కడ పొందాను. అవతల సర్పంచ్ అయ్యాను. ఆశ పుట్టింది అక్కడి నుంచి. ఈ షర్ట్ ఇంకా దిగకూడదు. ఈ 10 అయ్యేలోపు సాయిబాబా భక్తుని మళ్ళీ ఒక పక్క, మళ్ళీ సాయిబాబా అది ఆయన మంత్రం బేస్తవరం అయితే ఎన్ని నా కోసం క్రియేట్ చేసుకుంటా. పొద్దున బయలుదేరడం అంతే. పూలదండ, పెద్ద దండ తీసుకుందాను. అది ముందే ఆర్డర్ ఇచ్చేసి ఉంటాను. తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఫస్ట్ లోపల గుడి తెరిసే లోపల రెడీగా ఉంటాను. గుడి తెరిచింది అన్ని అభిషేకాలు పాల్గొంటాను. సాయంత్రం మధ్యాహ్నం అన్నదానం అయితే సాయంత్రం మళ్ళీ పల్లకి సేవ లాస్ట్ దాకా ముగించుకొని ఇంటికి వస్తున్నాను. భజన పాడాలనేది నాకు ఒక ఆశ. తెలియదు, నాకు పాటలు రావు.